ఆడకుండా ప్రార్థన చేస్తున్నాం, అబద్ధాలు ఆడకుండా దేవుళ్ళు సాడడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ దేవుడు అంటే చెప్తాడు ఇది చేయకూడదు అంటాడు. అదే చెప్తున్నాడు అక్కడ ఏమంటాడు, పాపుల మార్గమున పాపని చెయ్యకుండా అబద్ధాలు ఆడకుండా నీతిగా జీవించుకుంటూ నువ్వు యెహోవా ధర్మశాస్త్రం అంటే దేవుని గ్రంథాన్ని చదవాలి. అది చెప్పండి గట్టిగా, ఇది చేయాలి. చాలా మందికి దేవుడు ఎందుకు పని చేసి తెలుసా? మనం అబద్ధం ఆడతాం, మనం ఇవన్నీ చేస్తాం. దేవుడు పని చేయడు. అబద్ధాలకైన మూలం కాదు, సాతానానికి మూలము స్తోత్రం అబద్ధాలు. ఆమె చెప్పండి గట్టిగా. మరి దేవుడు యథార్థవంతుడు, దేవుడు వెరి చేసేవాడు. వెరి చేసి దేవుడు నమ్ముకున్న తర్వాత మనం అబద్ధాలు ఆడి మనం అన్యాయం చేసి మనం మోసం చేసేవాడు చేతులు కలిపినాం అనుకో, ఇక్కడ దేవుడు పని చేయడు, దేవుడు దూరం అయిపోతాడు. ఆమె చెప్పండి గట్టిగా. దేవుడు ఏమైపోతాడా? దూరం అయిపోతాడు. దూరం అయిపోవడం ఎంతో ప్రాణం వినడం బిడ్డ. అందుకోసం ఆ మాట దివారాత్రము ధ్యానించేవాడు ధన్యుడు. ఏమన్నారా? అసలు చేయనంతయు అదొక మాట లేదా, అతడు నీటి కాలను నాటబడిన వాడై ఆకు వాడక తనకాల మందు ఏమన్నట, అతడు చేయనంత సఫలం గట్టిగా చేయనంత సఫలం అవుతుంది.